ప్రభాస్ గారు టుక్ హోల్ ఇండియా ఇంటూ హిస్ ట్రాన్స్. ఆ ట్రైలర్ చూస్తున్నంత సేపు ఒక హర్రర్ అనమాట. ఆ ట్రైలర్ చూస్తే నువ్వు చూడలేను కూడా, ఎగిరిపోతావు పైకి గాలికి. చూసారా రాజాసాబ్ ట్రైలర్? యా, ఖచ్చితంగా ఇందాకే చూశాను. విజువల్ వండర్ అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ గారు టుక్ హోల్ ఇండియా ఇంటూ హిస్ ట్రాన్స్. ఒక ట్రాన్స్ లాగా తీసుకెళ్ళిపోయారు. నిజంగా చూస్తుంటే ప్రీవియస్ సినిమాలో చూస్తుంటే బాహుబలి కానీ చూస్తుంటే అక్కడ నుంచి ప్రభాస్ గారిలో ఒక రాజసము, ఒక కొంచెం ఫైటింగ్, కొంచెం అలా చూస్తున్నామే కానీ ఫైటింగ్స్ ఇవి చూస్తున్నాం కానీ కామెడీ సెన్స్ ఎక్కడో మిస్ అయింది. కానీ ఒక కొత్త జోనర్లో అడుగు పెట్టబోతున్నారు, హర్రర్. ఎప్పుడు కామెడీ కూడా చూసాం కానీ హర్రర్ జోనర్లోకి అడుగు పెట్టబోతున్నారు ప్రభాస్ గారు. అసలు మారుతి గారు ఎలా చేస్తారో ఏంటో, ప్రభాస్ గారు ఎందుకు అబ్బా మారుతి గారితో చేస్తున్నారు, అంత స్థాయిలో వెళ్ళి పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసి మళ్ళీ చిన్న డైరెక్టర్ల దగ్గరికి ఎందుకు వస్తున్నారో బాగునుకున్నాము. బట్ మారుతి గారు న్యాయం అయితే చేయబోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్కి, ప్రభాస్ గారికి. చాలా అంటే చాలా మంచిగా ఉంది ట్రైలర్ అయితే. అండ్ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సినిమా మీద? ఖచ్చితంగా బాహుబలిని దాటుతుందేమో అనిపిస్తుంది. అక్కడ ఫైట్ సీన్స్, ఆ ఎమోషన్, వాళ్ళ నానమ్మ గారికి తాతగారికి ఎమోషను, అక్కడ క్రోకడైల్ సీన్ ఉంటుంది. అరే ఏంట్రా బట్టలు ఏమైనా ఉతుకుతున్నాడు, బండకేసి బట్టలు ఉతుకుతాం కదా, అలా రివర్స్ చేసి కొడుతున్నారు. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. అది కూడా ఎక్కడ లైక్ ఆర్టిఫిషియల్గా ఎక్కడ అనిపించలేదు, ప్రతి ఒక్కటి న్యాచురల్గా అనిపిస్తున్నాయి, చాలా మంచిగా అనిపిస్తున్నాయి. సో ప్రభాస్ గారు కూడా చాలా రీసెంట్గా ఈవెంట్లో ఒక మాట చెప్పారు, ఏంటి సీనియర్స్ ఫస్ట్, సీనియర్స్కి రెస్పెక్ట్ అండి, వాళ్ళ నుంచే చూసి మేము నేర్చుకున్నాము, వాళ్ళ నుంచే మేము ఇన్స్పైర్ అయ్యామనేసి. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ కూడా అది తెలుసుకోవాలి. ఫ్యాన్ వార్స్, సంక్రాంతికి 4 సినిమాలు వస్తున్నాయి, మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని ఫ్యాన్ వార్ ఎక్కడ పెట్టుకోకుండా, సో పెద్ద పెద్ద యాక్టర్లే మన యాక్టర్లే చెప్తున్నారు. సో ఆ వీడియోలు చూసి వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి ఖచ్చితంగా ఇలాంటి గలాట్లు ఏం పెట్టుకోకుండా, ఓకే మనకి 3 షోలు కాకపోతే 4 షోలు కూడా పడుతున్నాయి, 4 షోలో 4 సినిమాలు వస్తే వెళ్ళండి. ఫస్ట్ మన ఫ్యాన్కి, మన అభిమాన యాక్టర్కి వెళ్ళండి, ఇంకొక సినిమా బాగుందంటే దానికి వెళ్ళండి, అంతే కదా. సో ఇలాంటి కలెక్షన్స్ మీద ఎఫెక్ట్స్ పడొచ్చు రాజాసాబ్ మూవీ మీద అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్? కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ అంటే ఒక 4 సినిమాలు ఉన్నాయి, 4 సినిమాలకి 100 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయి. 4 సినిమాలు బాగున్నాయంటే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, 4 సినిమాలకి 100 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టి రోజులోనే పోయేవాళ్ళున్నారు. మరి అక్కడ ఎక్కడ దెబ్బతిన్నట్టు కలెక్షన్స్ లేదు కదా. సినిమా బాగుంది, కథ బాగుంది అంటే ఫ్యామిలీ వెళ్ళి 4 సినిమాలు చూడలేరు కదా. ఫ్యామిలీ వెళ్ళి చూడలేరంటే ఫ్యామిలీ మళ్ళీ వెళ్ళొచ్చు, ఒక వారం తర్వాత వెళ్ళొచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏది రాజు వెడ్స్ రాంబాయిని, చిన్న సినిమానే కానీ టాక్ బయట ఎట్లా వచ్చిందంటే చాలా బాగుంది చాలా బాగుంది అని టాక్ వచ్చేసరికి ఎక్కలేని వాళ్ళంతా వెళ్ళి మరీ సినిమా చూశారు. సో సినిమా బాగుంది అంటే ఇప్పుడు కాకపోయినా వారం తర్వాత వెళ్తారు. అంటే ఫ్యాన్స్ ఇంకా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ వెళ్తారు చూస్తారు. లైక్ ఇంకా సినిమా బాగుందంటే అందరూ కూడా వెళ్ళి చూడిస్తే బాగుంటుంది, చూడాలి అనిపిస్తుంది నాకు. రాజాసాబ్ ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. పాటలు బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి, స్టోరీ కూడా చాలా బాగుంది. ఆ ట్రైలర్ చూస్తున్నంత సేపు ఒక హర్రర్ అనమాట. అంటే ప్రభాస్ అన్నలో ఈ యాంగిల్ కూడా ఉందా, ప్రభాస్ అన్న ఈ యాంగిల్ కూడా చేయగలడా అన్నారు అందరూ. కాబట్టి ప్రభాస్ అన్నలో అన్ని యాంగిల్స్ ఉన్నాయి. బాబా ఏం చేస్తున్నాడు యాక్టింగ్, అబ్బా ప్రభాస్ అన్న యాక్టింగ్ చేస్తుంటే భయేసిపోతుంది అంతే. తాతగా చేస్తున్నాడు, ఇలా అంటే గాల్లో ఇట్ట పోతున్నారు జనాలు, ఇట్టంటే ఇట్ట పడుతున్నారు, మాయం అవుతున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, రొమాన్స్లు చేస్తున్నాడు. అబ్బా సహారా పాట కూడా చాలా బాగున్నాయి, పాటలన్నీ బాగున్నాయి. కాబట్టి ఈ సినిమా నాకు తెలిసి 10,000 కోట్లు పక్క. ఇది ఇప్పుడు 1,00,000 కోట్లు 50,000 కోట్లు కష్టం, అది అర్థమైంది మనకు. కానీ 10,000 కోట్లు పక్క, 10,000 కోట్లు పక్క మేడం. కానీ ఈ సినిమా దయచేసి తమన్ గారు, మారుతి గారు కాస్త ప్రభాస్ అన్నని దృష్టిలో పెట్టుకొని మీరు అతను తగ్గట్టు స్టోరీ ఇంకొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఇంకేమైనా చూసుకొని పెట్టండి. ప్రభాస్ అన్నకి అతని ఫేస్ వాల్యూ మాత్రం మామూలు కాదనమాట, 1000 కోట్లు అంతే. చూసుకోండి మీరు, తెలుగు సినిమా ఫీల్డే కాదు భారతదేశంలోనే ప్రభాస్ అన్న సినిమాకు ఉన్నంత డిమాండ్ ఏ సినిమాకి లేదంతే. ప్రభాస్ గారికి ఉన్నంత డిమాండ్ ఏ హీరోకి లేదు. కాబట్టి అది మైండ్లో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ సినిమా చేయాలి. ఆ సినిమా గాన హిట్ అయిందంటే తెలుగు సినిమా ఫీల్డ్లో కొత్త వాళ్ళకి ఛాన్సులు రావడం, సినిమా ఫీల్డ్ డెవలప్ అవడం ఖచ్చితంగా అవుతుంది, జరుగుతుంది అంతే. వేరే సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయి కదా ఆ టైంకి. ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే వేరే సినిమాలు కూడా ఉన్నాయి, ఆ సినిమాలు కూడా బాగా ఆడాలి, అవి కూడా ఆడాలి. ఆ సినిమాలకి ఒక్కొక్క 1000 కోట్లు రావాలా, ఆ సినిమాలు బాగా ఆడాలి. ఆ సినిమాల్లో పనిచేసిన వాళ్ళు కూడా బతకాలి అన్న కూడా అదే అన్నాడు. ఎవరు మన ప్రభాస్ అన్న కూడా అదే అన్నాడు. ఏమని, పెద్దవి ఆడాలి చిన్నవి ఆడాలి అన్నీ బాగుపడాలన్నాడు. చూడండి బొమ్మతో బాకి. కాబట్టి ఏంటంటే ప్రభాస్ అన్న ఏ సినిమా తీసినా కూడా దేశం కోసమే, దేశ ప్రజల సంక్షేమం కోసం. ఈ రాజాసాబ్ సినిమా ఖచ్చితంగా ఈ సంక్రాంతి బరిలో దిగి హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయ్యి ఇంకొక 10 సినిమాలు అన్న చేయాలని, ఆ సినిమా చేసే వాళ్ళందరూ బతకాలని, సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమా హిట్ అవ్వాలని, తెలుగు సినిమా ఫీల్డ్ ఎక్కడికో పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
దయచేసి రాజా సాబ్ సినిమాని చూడండి, ఎందుకంటే కొత్త యాంగిల్స్ ఉన్నాయి అతను, కొత్త కొత్త స్టోరీ, ప్రభాస్ అన్న లవ్ స్టోరీ, రొమాంటిక్ ఇంతవరకు చూడలేం మనం, దీంట్లో చూస్తున్నాం. అప్పుడు చూడండి, ఆదరించండి, ఈ సినిమా హిట్ అవుతుంది. జై ప్రభాస్ అన్న. రాజా సాబ్ ట్రైలర్ చూసారా? అక్క ఒకటో చూసినా ఇప్పుడు ఇవాళ గిడ చూసిన అక్క, అమ్మ తోడు ఏం టైలర్ అక్క. ఆ టైలర్ చూసినా నువ్వు చూడలేను కూడా, ఎగిరిపోతావు పైకి గాలికి, ఇట్లా లేకపోతే పైకి పోతుండే అక్క. ఆ రౌడీలు, ఆ గుండగాలు ఉంటారు, ఇంత పెద్ద పెద్ద లడ్డు లడ్డు గుండగాలు, ఇట్లా పోతే పైకి పోతురు, ఇట్లా పోతే కిందికి వస్తురు, ఆ కుర్చీ పోతుంది. అమ్మ తోడుగా మారుతు డైరెక్టర్ ఒక్కొడిగా నువ్వు బుడ్డ సినిమా తీసా, పిచ్చి పిచ్చి సినిమాలు తీసా. ఈ రోజుల్లో ఆయన పిచ్చి పిచ్చి సినిమాలు తీసిండు అక్క. ఆడు ఇమ్మ ఇదేంది పిచ్చి సినిమాలు తీసా, ఏదో పెద్ద పెద్ద సినిమాలు తీసి వచ్చిండు. కొద్దిగా మన ప్రభాస్ అన్న రెస్ట్ తీసుకొని ఏదో టైంపాస్ సినిమా తీస్తుండేమో అనుకున్నా కానీ, ఓ కోడిక బీజియము ఆ తమన్ అన్న అయితే మెన్సన్ సాగే కొడుతుండే. ఆయనకి మ్యూజిక్ భారతదేశంలో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఓకే, ఆ యాక్టింగ్ ఓ కోడిక ఏం యాక్టింగ్ అన్నా, దిమ్మ తిరిగిపోవాలి. 100% సినిమా రిలీజ్ అవ్వగానే థియేటర్లు కాలిపోవడం పక్కా. ఇంతకుముందు ఎంత వసూలు చేసిందన్న బాహుబలి? 18 కోట్లు. 2 1800, ఒకటో రెండో ఒక 3000 కోట్లు కదా. రాజా సాబు ఇప్పుడు దురంధరో ఏదో సినిమా ఉంది కదా, 21 రోజుల్లో కలెక్ట్ చేసింది. వారం రోజుల 2000 కోట్లు రాసి పెట్టుకొని కలెక్ట్ చేస్తుంది. ఆ టైలర్ చూస్తుంటే ఆ సౌండ్, ఒక డైలాగ్ చెప్తా అన్న, చీమలో నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టడానికి నేను చీమని కొట్టినవరా బాడుకావు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఓ కొడుక ఆ డైలాగ్తో చచ్చిపోయినాక నేనైతే ఆ ఫోన్లో చూసినా కాబట్టి బతికిపోయినా. అదే డైలాగ్ థియేటర్లో చూస్తే ఈ పాటికి నాకు హార్ట్ అటాక్ అన్నా. నేను చెప్తున్నా, హార్ట్ అటాక్ పేషెంట్లు, ఇంకో కొద్దిగా రోగాలు ఉన్న పేషెంట్లు పోకరను. అమ్మతోడు సినిమా ఏడుకో తీసుకోపోతుంది. చిన్నగా చూడండి, టైలర్ చూస్తేనే వాళ్ళు 2000 టికెట్ పెట్టేటట్టు ఉన్నారు. అమ్మతోడు ఈ సినిమా హిట్ అవుతుంది. అదేవిధంగా శంకర్ వరప్రసాద్ సినిమా వస్తుంది, అది కూడా లేస్తుంది. అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు. కానీ ఈ రాజా షాపు మొత్తం ఇక ఉంటుంది కానీ ఆ చెత్త ఊకినప్పుడు ఇట్లా క్లీన్ షీప్ చేసుకునేటట్టే ఉన్నాడు ప్రభాస్ అన్న. నువ్వు ఏదో వచ్చి చిన్న సినిమా మారుతి డైరెక్టర్ బుడ్డ డైరెక్టర్ అనుకున్నా కానీ ఈ బుడ్డ డైరెక్టర్ పోయి పైకి తీసుకోపోయిండు. ఆ బాహుబలి దాని అమ్మ మొగుడు తీస్తుండు. ఓ కోడిక మా ప్రభాస్ అన్నని బతకరి. అమ్మతోడు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అభిమానుల తరపున నేను పవన్ కళ్యాణ్ అభిమాని. రాయాసాబ్ సినిమా పగిలిపోతుంది, మనకు వాళ్ళు సపోర్ట్ చేసిరు, మనం అందరం రాయాసాబ్ సినిమాకు సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడ. నేనైతే చచ్చిపోయినాక జర్సి ఏమరా ఈడు మనిషి ఆదిమానోడు అనిపించింది ఆ డైరెక్టర్ని. ఆ డైరెక్టర్ ఉన్నాడు కదా మారుతి డైరెక్టర్, వీడు మనిషి ఆదిమానోడా, ఈడేంది ఏదో పిచ్చి పిచ్చి సినిమాలు హర్రర్ మూవీ ఏదో ఆ ప్రేమ కావాలా ఏదో ఉంటుంది కదా, అది ఆడు తీసిండు చూడు పొడ్డోడు. ప్రేమ కథ చిత్రం అట్లా పిచ్చి సినిమాలు తీసాడేమో అనుకున్నా కానీ ఈడు తీసిండు అక్క. దయ్యమా ఏంది, నువ్వు చూస్తే చచ్చిపోతావు. నువ్వు ఇక్కడ స్మార్ట్గా కనిపిస్తున్నాడు, అయిపోతావు నీ పని. నువ్వు థియేటర్లో పోకు. ఫస్ట్ ఆ పోరాలు ఫ్యాన్స్లు ఉంటారు, ఆ సౌండ్ గుప్పు అని అది వస్తుంది. ఆడు నిజంగా ఇంత లడ్డుగున్నావు కానీ నీ ఎంత లాగున్నావు, అంత బ్యాండ్ బజాయిస్తున్నావు కాక తమన్ కాక. నువ్వు దయచేసి నేను ఇంకోటి చెప్తున్నా, ఈ రాజా సాబ్ టైలర్ని మాత్రం థియేటర్లో ప్లే చేయకండి అయ్యా. ముందు తగలబెడితే మళ్ళీ నెక్స్ట్ మాకు సినిమా వస్తుంది, ఆ సినిమా చూడడానికి థియేటర్లు కావాలి అని నేను వినిపిస్తుంది. సినిమా ఆ టైలర్ అదిరిపోయింది, సినిమా మాత్రం ఇంకా అదిరిపోబోతుంది. మన మారుతి డైరెక్టర్, నీ అదృష్టం బాగుందిరా, నీ అదృష్టం బాగుంది, నీకు పంట వండించుకో. ఇక నీకు ఒక్క సినిమా చాలు, మోయి ఎంజాయ్ చేసుకొని మన బ్యాంకాక్ పోయి వెళ్ళిపో, డైరెక్ట్ ఇంకో స్టోరీ రాసుకో పూరి జగన్నాథ్ గాన.